పక్కా ఈస్ట్ గోదావరి రాజోల్ సైడ్లో ఎలాగైతే చేసుకుంటారో అలా చేస్తున్నాం అనమాట. ఎలా పడితే అలా చేసేసాం. లాస్ట్కి ఎలా వస్తుందో తెలియదు కానీ టేస్ట్ బాగుంటే అదే హ్యాపీ. వేడి వేడి చికెన్ ఫ్రై, వేడి వేడి మటన్ కర్రీ, నోరూరించే కొబ్బరి అన్నం. శాండీ మటన్ తిందో, చికెన్ బాగాలేదా శాండీ? నాకు నచ్చలేదు ఏమన్నా అనుకో. గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. నిన్న మనం సత్యబాబుకి వెళ్తే కొబ్బరి అన్నం మటన్ కర్రీ అయిపోయింది కదా, నాకు అది ఎలాగైనా తినాలనిపిస్తుంది. అందుకని ఈ రోజు మేము అది కుక్ చేసుకుంటున్నాం. నేను, తనయ్, శాండీ ముగ్గురు కలిసి కుక్ చేస్తున్నాం. కొబ్బరి అన్నం, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఈ మూడు కూడా. తనయ్య గారు ఆ మటన్ చికెన్ అన్నీ తీసుకుని వస్తున్నాను, నువ్వు ఆనియన్స్ కట్ చేసి పెట్టు అన్నాడు. ఇప్పుడు అన్నీ కట్ చేసేద్దాం, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్ది. చేలో టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసాను, ఉల్లిపాయలు కట్ చేసాను. వీళ్ళు మాత్రం ఇంకా రాలేదు. టైం వచ్చి 11:30 అవుతుంది మధ్యాహ్నం. ఎప్పుడుకి వస్తారో, ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఎప్పుడు తింటాం, పక్కన ఆకలి వేసేస్తుంది. ఇప్పుడే వచ్చాడు మావాడు, చికెన్ తీసుకొచ్చాడు, మటన్ తీసుకొచ్చాడు, కొబ్బరికాయలు తీసుకొచ్చాడు, బద్దలు కొట్టేశాడు. కొబ్బరి నీళ్ళు ఇవ్వండి గైస్, కొబ్బరి నీళ్ళు సప్పగా ఉన్నాయి. ఈ లోపే లేట్ అవుద్దేమో అని చెప్పేసి దోశలు వేసుకుంటున్నాం అనమాట. ఆ కొబ్బరికాయలు పాలు చేయాలంటే ఇలా ముక్కలు చేసుకోవాలన్నమాట ముందు కొబ్బరికాయలని. ఇప్పుడు ప్రీతి జోడియాక్ మిక్సీలో మనం చేస్తున్నాం అనమాట, కొబ్బరి పాలు చేస్తున్నాం. అందుకే పెద్ద ముక్కలు చేస్తున్నావా? రాళ్ళు టైల్స్ చేసేసిందిరా. ఇది ఎంతసేపు చూద్దాం, అది అవి ఒరిజినల్ రాళ్ళ ఒరిజినల్ ఏంటో ఇప్పుడు దీంతో తెలిసిపోద్ది అనమాట ఎలా అవుతుంది ఏంటి అనేది. ఫైనల్లీ అది కొబ్బరి చట్నీలో అయ్యింది. ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే ఇలా తీసి ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో ఇదంతా వేద్దాము. వేసి గట్టిగా పిసకాలి. ఆల్రెడీ కిందకు వచ్చేసి నీళ్ళు కొన్ని పాలు చేసే అదే పాలు. అది 2 గ్లాసులు కావాలి మనకి. పిండు బయటకు వచ్చేస్తుంది, అలా కాదు, ఆ తిప్పు సరిపోతాయి. బోల్ పాలు వస్తున్నాయి, తక్కువైతే నీళ్ళు కలిపేద్దాం. పాలు అన్నీ తీసేసిన తర్వాత అది ఇలా అయిపోయింది. చికెను, మటను 2 కడిగేసాం శుభ్రంగా. ఇప్పుడు మటన్ కర్రీ కోసం ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ కుక్కర్లో మటన్ వేసేద్దాం. ఈ నల్లి బొక్కలు తీసేద్దాం. మళ్ళీ కుక్కర్లో వేస్తే మొత్తం అంతా ఇది అయిపోతాయి, బయటకు వచ్చేస్తుంది అందులో ఉన్నది. వంట మొత్తం మొదలెట్టేసి సగం అయిపోయిన తర్వాత వచ్చింది శాండీ. వచ్చి టిఫిన్ దోశలు. అబ్బో ఆల్రెడీ తనయ్య గడికి వేసింది, తినేసింది, మొత్తం చూపించాం. అన్ని నాటకాలు. అది వేసి అలా ఉంటారు, చేద్దాం అంటారు, టైంకి రారు. ఈ మటన్ వేసేసాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కుక్కర్ పెట్టేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసేసాం. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం ఇలాగా. 1 స్పూను అందులో నూనె కూడా వేస్తున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను, ముక్కకు పడుతుందని. కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాం. ఇప్పుడు మనం కొబ్బరి అన్నం కాబట్టి వండుకునేది 1/2 కేజీ బాస్మతి రైస్ వాడుతున్నాం మనం. దాంట్లోకి దాల్చిన చెక్కలు, కొంచెం 8 లవంగాలు, 8 యాలక్కాయలు. ఇది మెత్తగా పొడికిని చేసేసుకుంటాం అనమాట. మనం 1/2 కేజీ బాస్మతి రైస్ వాడుతున్నాం. ఇలా మెత్తగా ఆడేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. వావ్, మటన్ అంతా ఉడికిపోయింది మంది మెత్తగా. కూరలు వేస్తాం కాబట్టి ఇంకా ఉడుకుద్ది, సరిపోద్ది మాత్రం మనకి. ఈ నూనెలో లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఎక్కువ మసాలాలు ఏమి ఉండవు అనమాట. ఈ కొబ్బరి అన్నంలో చాలా ప్లెయిన్ ఉంటుంది. పక్కా ఈస్ట్ గోదావరి రాజోల్ సైడ్లో ఎలాగైతే చేసుకుంటారో అలా చేస్తున్నాం అనమాట. అది తెలిసి కొబ్బరి అన్నం పుట్టింది అక్కడ అనుకుంటున్నాను, ఎందుకంటే కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయి కదా. అమలాపురం కదా రాజోల్, నీకు తెలీదు. రాజోల్ ఆడి అమలాపురం అని చెప్పాడు, ఎప్పుడు చెప్పలేదు ఆడు, రాజోల్ అనే చెప్పాడు. సరే రాజోల్ ఏదో చెప్దాం అనుకుంటుంది, బిస్కెట్ అవుతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇరా. వావ్, కొబ్బరి అన్నం తినడమే కానీ వండడం ఎప్పుడు వండలేదు, ఇదే ఫస్ట్ టైం. ఉల్లిపాయలు అవి 2 తక్కువే. మటన్కి కొంచెం ఆయిల్ వేసాం, అది కొంచెం వేడెక్కాక, ఆయిల్ వేడెక్కింది, ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇది కాసేపు మగ్గాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఆ మసాలాలో మిరియాలు వేయడం మర్చిపోయి ఇప్పుడు మిరియాలు వేసాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నాం. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇది ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకుని చిన్న మంట పెట్టి రైస్ వేసేసి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. మటన్లో కూడా వేసాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకున్నాం కదా, దాన్ని తీసుకుని రైస్ కుక్కర్లో వేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేయాలి కదా, పొయ్యిలు ఖాళీ లేవు. రైస్ కుక్కర్లో వేసినా బాగానే వస్తుంది. నెక్స్ట్ ఇందాక మనం తీసాం కదా కొబ్బరి పాలు, నీళ్ళు అంటున్నాం. కొబ్బరి పాలు
వేసుకోవడమే అందులో. మనం ముదురుకాయలు అనమాట, మన లేతే దొరకదు ఇక్కడ, మన ఊర్లో అయితే లేతే దొరుకుతాయి. 2 గ్లాసులు నీళ్ళు పాలు వేస్తున్నాం. అలవాటు అయిపోయి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అందులో కొన్ని నీళ్ళు కూడా వేస్తున్నాం, ఎందుకంటే బాగా ముదురు పాలు కదా మన ఆంటీ కొన్ని నీళ్ళు వేయమని చెప్పారు. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు ఇందాక మనం ఉడకపెట్టుకున్న మటన్ని అందులో వేసేద్దాం. స్మెల్ బాగా వస్తుంది అప్పుడే. అలానే ఈ నల్లి కూడా ఇప్పుడే వేసేస్తున్నాం. దాంతోపాటు వేసేసి కలిపేస్తే అదే ఉడికిపోతుంది. ఇందాక మిక్సీ పట్టాం కదా మనం మసాలా ఒకటి, ఆ మసాలా పొడి అందులో వేయాలి. మొత్తం వేసేయాలా? మొత్తం వేసేమన్నారా? వేసేసి కలపాలి. అది కలిపేసి అలా అయిపోయినట్టే కదా, ఇంకా మూత పెట్టేయడమేనా? మూత పెట్టేస్తే అయిపోద్ది మన కొబ్బరి అన్నం. టమాటాలు వేయడం మర్చిపోయాను ఇంతకీ ఇందాక. ఇప్పుడు టమాటాలు వేసేసాను, 2 టమాటాలు. ఇంతకీ మనం ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయాం, అందుకని కొంచెం ఎక్కువైపోతాం. అందులో ఉప్పు వేద్దాం, ఎందుకంటే కూరలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గానే వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఇంకొక 1/2 స్పూను వేసేసి ఒక 2 నిమిషాలు వాటర్ పోసుకుందాం. కొంచెం జీరా పౌడర్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి 2 నిమిషాలు ఉంచి, ఇప్పుడు మన దగ్గర ఇందాక కొబ్బరి పాలు తీసుకున్న కొబ్బరి ఉందో చూసారా, అది కొంచెం వేద్దాం ఇందులో. గ్రేవీ బాగుంటుంది అప్పుడు. అది వేసి కలుపుదాం. చాలు. ఇప్పుడు ఇందులోకి ముక్క మునిగేదాకా నీళ్ళు వేద్దాం. మటన్ చూడడానికి తేడాగా ఉంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో. లాస్ట్లో టమాటాలు వేసి ఏమన్నా తప్పని చేసామా చూద్దాం. లాస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుందో. ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా చేసుకుంటున్నాం మనం. ఉల్లిపాయలు వేసి అందులోనే పచ్చిమిరపకాయలు వేసి ఫ్రైకి ఎందుకురా టమాటాలు వద్దురా. ఇప్పటికే మటన్లో టమాటాలు వేసేసి ఏదేదో చేసేసాం, ఎలా పడితే అలా చేసేసాం. లాస్ట్కి ఎలా వస్తుందో తెలియదు కానీ టేస్ట్ బాగుంటే అదే హ్యాపీ. పెరుగు చట్నీ కూడా చేసేస్తున్నాం, టమాటాలు కూడా చేసాను. బాబోయ్ చేసావులే అమ్మ తల్లే. నెక్స్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. మనం ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తాను. మటన్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకుందాం. సూపర్. ఇంకొద్దిగా ఒక 2 నిమిషాలు దించేసుకున్నాం. ఫైనల్లీ మన కొబ్బరి అన్నం అయిపోయింది గాయస్. పైన కొత్తిమీర కూడా జల్లేసాం. ఈ ఫ్రై అయిపోతే టేస్ట్ చూసేద్దాం. ఒక 3 గంటలు చెమట చిందించిన తర్వాత ఐటమ్స్ రెడీ అయిపోయినాయి. వేడి చికెన్ ఫ్రై, వేడి మటన్ కర్రీ, నోరూరించే కొబ్బరి అన్నం. ఐ కాంట్ వెయిట్ అమ్మా, అర్జెంటుగా తినేయాలి. ప్లేట్లోకి వడ్డించేసాను. బాగా ఉడికింది రైస్ కూడా. చాలా వేడిగా ఉంది. ఫస్ట్ నార్మల్ రైస్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. స్మెల్ అయితే బాగుంది, టేస్ట్ కూడా బాగుందిరా. మన ఊర్లో లేత పాలు దొరుకుతాయి కాబట్టి ఇంకా బాగుంటుంది. బాగానే వచ్చింది, అదిరిపోయింది. నాకు ఎలా అయితే కొబ్బరి అన్నం కావాలనుకున్నానో అలాగే వచ్చింది. నెక్స్ట్ కర్రీ కూడా కలుపుకుని టేస్ట్ చూద్దాం. టమాటా మటన్ కర్రీ అయిపోయింది. ఇది టమాటాలు ఎక్కువ అయిపోయినాయి. అన్నయ్య గడు వేస్ట్ అయిపోతే అని వేస్తాడు. దీని టేస్ట్ చూద్దాం. నేను వండుకున్నది నేనే టేస్ట్ చెప్పుకుంటే బాగోదు కాబట్టి తనయ్య గడు చెప్పిస్తా. టమాటాలు ఎక్కువ వేసింది కాబట్టి నన్ను తిట్టచ్చనా? కాదు చాలా ఫ్రైతో కూడా చూసేద్దాం. రోస్ట్ చేసామన్నమాట. శాండీకి కూడా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి గైస్, సేమ్ అలానే. చికెన్ ఫ్రై కూడా అదిరిపోయింది. నువ్వు చేసావు కదా, బాగోపోయిన బాగుందంట. మటన్ తిని చెప్పమ్మా నాన్న రుచి కన్నా. శాండీ మటన్ తిందో, చికెన్ బాగాలేదా శాండీ? చికెన్ ఫ్రై నిజంగా నాకు నచ్చలేదు, ఏమన్నా అనుకో. అంత పని చేసి ఎందుకు నచ్చలేదు? కొబ్బరి కూడా బాగుంది, పులిపేం లేదు. కొబ్బరి వస్తే పులిపేం లేదు, బాగుంది. ఓకేనా? సాటిస్ఫై? సాటిస్ఫైడ్. అమ్మయ్య, మా తనయ్య గారు సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫై అయ్యా. చికెన్ తిని చెప్తాను. చికెన్ టేస్ట్ రావట్లేదు నిజంగా. ఏం చేసావు? శాండీకి చికెన్ ఫ్రై నచ్చలేదంటరా. నువ్వు తిని చెప్పరా తను ఎలా ఉందో. నాకైతే నచ్చింది. మనం వండుకున్నది ఎప్పుడు మనకు నచ్చదు. నేను వండుకున్నా కూడా నాకు నచ్చవు కొన్నిసార్లు. ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నాడు? చికెన్ ఫ్రై ఫ్లాప్ అంట గైస్. మరి నాకు నచ్చింది, కానీ మిగిలిన అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇందులో పెరుగు చట్నీ, ఈ పెరుగు చట్నీ కూడా ట్రై చేద్దాం. పెరుగు చట్నీ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది, కానీ ఇది శాండీ చేసింది. ఇప్పుడు తిని ఏదో పేరు పెట్టాలి. చాలా బాగుంది గైస్. అసలు కొబ్బరి అన్నంలో ఇంకా బాగుంది. పెరుగు చట్నీతో తినే అన్నం మొత్తం
సక్సెస్